మహానుభావులు ఎంతమంది ఎన్ని కష్టాలు పడి జీవితంలో పైకొచ్చారో. ఈ మధ్యకాలంలో నేను పుస్తకం చదివాను. న్యాయశాస్త్ర విద్వాంసుడు సూర్యప్రకాష్ గారని, ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు, ఆచార్యుడు. ఆయన మ్యారిటీస్ ఆఫ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన సెల్యులార్ జైల్ గురించి రాశారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఆ రోజుల్లో సెల్యులార్ జైల్ కట్టినటువంటి విధానం చదివి నాకు చదువుతుండగా కళ్ళమ్మట నీటి చుక్కలు పడ్డాయి. ఎంత దారుణంగా కట్టారంటే ఆ జైలు ఇట్లా ఎదురుగుండా ఒక గది ఉంటుంది, ఆ గదికి ఊచలు ఉంటాయి, ఊచల్లోంచి ఎదురుగుండా గది కనపడదు, గది వెనక భాగం కనపడుతుంది. ఆ గదిలో ఉన్న ఖైదీ ఈ గదిలోకి కనపడడం. ఈ గదికి గొళ్ళెం పెట్టేసి తాళం వేసేస్తే తాళం చెవి ఆ తాళం వేసిన వ్యక్తి పట్టుకెళ్ళాడు, లోపలికి పడేసి వెళ్ళిపోతాడు. సాధారణంగా మనుష్యుని యొక్క లక్షణం ఎలా ఉంటుంది? తాళం తీసుకుందాం అనుకుంటాడు. ఎంత కిందకి చేయి పెట్టినా ఎవరికీ గొళ్ళెం అందదు. అంత గొప్పగా గొళ్ళాలు పట్టి ఎదుట మనిషి కనపడడం. మలమూత్ర విసర్జన చేస్తే మళ్ళీ రేపు తప్ప ఎవ్వరూ వచ్చి తీయరు. అంత కష్టపడాలి, మనిషి కనపడడు. ఆ ఏకాంతంలో చాలామందికి పిచ్చి వచ్చేసి అరిచి 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 ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు గారి చచ్చిపోయారు. అంతమంది మహానుభావులు బలిదానం చేస్తే వచ్చింది స్వాతంత్రం. దాన్ని నిలబెట్టుకోవడం మన కర్తవ్యం. రేపు గాంధీ జయంతి. అటువంటి అంతఃశౌచం, ఎవరికి వారికి లోపల ప్రజ్ఞ, మనం నిజాయితీగా బ్రతకాలి అన్న కోరిక దేని వలన కలుగుతుంది? మంచి పుస్తకాలు చదివితే, జీవిత చరిత్రలు చదివితే ఓ మనం ఇలా బ్రతకాలి అని అర్థమవుతుంది. అంతేకాని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, ఎప్పుడో పనికొచ్చేవి అంటే వాడు చదువుకున్న చదువుకి పెద్ద ఉద్యోగానికి వెళ్ళి అవినీతికి లంచగొండితనానికి 10 మార్కులు సస్పెండ్ అయిపోయిన తర్వాత ఎందుకు పనికొస్తాయి రామాయణ భారతాలు? కాబట్టి శౌచము అన్న దాంట్లో బాహ్య శౌచము, వ్యక్తి శౌచము, సామాజిక శౌచము, అంతఃశౌచము అన్నీ కూడా ప్రధానమే. అటువంటి శౌచము మనిషి పాటించి తీరవలసినటువంటి విలువ, గొప్ప గుణము అని గౌతమ మహర్షి చెప్తారు. కాబట్టి